ఫ్రెండ్స్, ఇంతకు ముందు దాకా మీకు చాలా ఏఐ వెబ్సైట్స్ గురించి అయితే చెప్పాను. వీటన్నిటికన్నా బెస్ట్ వెబ్సైట్ అయితే రావడం జరిగింది. ఆ వెబ్సైట్ నేమ్ వచ్చేసరికి విస్క్. ఈ వెబ్సైట్ లో నెంబర్ ఆఫ్ ఇమేజెస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు, అలాగే లిమిటెడ్ వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేయాలో డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ అయితే పెట్టుకున్నాను. లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ వెబ్సైట్ లోకి అయితే వెళ్ళిపోదాం. వెబ్సైట్ నేమ్ వచ్చేసరికి labs.google/fx. చూడండి, ఈ వెబ్సైట్లో మనకి 4 మోడల్స్ అయితే రావడం జరిగింది. ఇందులో ఫస్ట్ మోడల్ నేమ్ వచ్చేసరికి విస్క్. ఇక్కడ కింద లాంచ్ విస్క్ ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేస్తున్నా. చూడండి, క్లిక్ చేయడం జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అవ్వమంటుంది. ఇక్కడ నా దగ్గర ఉన్న జీమెయిల్ అకౌంట్స్లో ఒక జీమెయిల్ అకౌంట్తో అయితే లాగిన్ అయిపోతున్నా. ఓకే, ఇక్కడ చూస్తే డిఫాల్ట్గా చాలా ఎఫెక్ట్స్ అయితే రావడం జరిగింది. చూడండి, ఇక్కడ ఉన్న ఎఫెక్ట్స్ అన్ని మనం మోడిఫై చేసుకొని మన ఓన్ టెక్స్ట్ ఆర్ ఇమేజెస్తో ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. అది ఎలాగో లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ ఈ వెబ్సైట్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, పైన ఎంటర్ టూల్ ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేస్తున్నా. చేయడం మనం వెబ్సైట్లోకి అయితే వచ్చాము. ఈ వెబ్సైట్లో అన్ని వెబ్సైట్లో ఉన్నట్టుగానే ఒక ప్రాంప్ట్ ఎంటర్ చేసి ఇమేజ్ అయితే జనరేట్ చేసుకోవడానికి మనకు ఒక బాక్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనం చాట్ జీపీటీ కానీ పర్ప్లెక్సిటీ కానీ ఏదైనా వెబ్సైట్లో ఒక ప్రాంప్ట్ అనేది క్రియేట్ చేసుకొని ఆ ప్రాంప్ట్ డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చి మనం ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. లేదా మీ క్రియేటివిటీ చూపించి మీ ఓన్ ప్రాంప్ట్ అనేది క్రియేట్ చేసుకొని ఆ ప్రాంప్ట్తో కూడా మనం ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఎటువంటి ఐడియా లేదనుకోండి, ఇక్కడ ఆటోమేటిక్గా ప్రాంప్ట్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. చూడండి, కింద 3 డాట్స్ ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ ఆటోమేటిక్గా ఒక ప్రాంప్ట్ అనేది జనరేట్ అయింది. ఈ ప్రాంప్ట్ మీకు నచ్చలేదు అనుకోండి, కింద మళ్ళీ ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే ఇంకో ప్రాంప్ట్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, ఈ ప్రాంప్ట్ నాకు నచ్చింది. ఇక్కడ ఆస్పెక్ట్ రేషియో ఆప్షన్ ఉంటుంది, ఈ సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని నేనైతే ల్యాండ్స్కేప్ మోడ్లో ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నా. ఒకవేళ మీరు పోర్ట్రేట్ మోడ్లో క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఈ పోర్ట్రేట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ల్యాండ్స్కేప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, సబ్మిట్. చూడండి, అట్ ఏ టైం 2 ఇమేజెస్ అయితే జనరేట్ అవుతున్నాయి. ఓకే, ఇక్కడ చూడండి, ఈ 2 ఇమేజెస్ మనం చాలా చోట్ల బ్యాక్గ్రౌండ్స్ కింద యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ ఇమేజ్ మీకు నచ్చింది అనుకోండి, పైన డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయిపోద్ది, అది కూడా ఫ్రీగా. ఓకే, ఇమేజ్ డౌన్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ ఈ ఇమేజ్ కూడా డౌన్లోడ్ చేసుకుంటున్నా. డౌన్లోడ్. ఓకే, ఒకవేళ ఈ ఇమేజ్ని మీరు ఫ్యూచర్లో యూజ్ చేసుకోవాలనుకున్నా ఇక్కడ ఫేవరెట్ ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేశారనుకోండి, పైన ఫేవరెట్స్ ఆప్షన్ ఉంటుంది. చూడండి, ఇక్కడికి వచ్చుద్ది. ఇక్కడ నుంచి మీరు ఫ్యూచర్లో డౌన్లోడ్ చేసుకొని ఈ ఇమేజ్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇమేజెస్లోకి వెళ్ళిపోతున్నా. నెక్స్ట్ ఈ వెబ్సైట్లో క్రియేట్ చేసిన వీడియోస్ వచ్చేసరికి ఇక్కడ మిడిల్లో ఉన్న వీడియో ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ కనబడతాయి. ఇక్కడ నేను ఎటువంటి వీడియో క్రియేట్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఎంటీగా ఉంది. మళ్ళీ ఇమేజెస్లోకి వచ్చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ కార్నర్లో యారో ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేసుకుంటున్నా. ఇక్కడ 3 బాక్సెస్ వచ్చినాయి, సబ్జెక్ట్, సీన్, స్టైల్. ఈ 3 ఆప్షన్స్ యూజ్ చేసుకొని మనం ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. అలాగే సబ్జెక్ట్లో కూడా 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఎంటర్ టెక్స్ట్, అప్లోడ్ ఇమేజ్. ఇక్కడ ఒక టెక్స్ట్ ఎంటర్ చేసి మనం ఇమేజ్ క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే అప్లోడ్ ఇమేజ్, మన దగ్గర ఉన్న మన ఓన్ ఇమేజ్ యూజ్ చేసుకొని కూడా ఇంకో ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే సీన్ లో కూడా ఎంటర్ టెక్స్ట్, అప్లోడ్ ఇమేజ్ ఆప్షన్ ఉంది. అలాగే స్టైల్లో కూడా ఎంటర్ టెక్స్ట్, అప్లోడ్ ఇమేజ్. ఇలాగా 2 ఆప్షన్స్ అయితే రావడం జరిగింది. ఫస్ట్ వచ్చేసరికి సబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ టెక్స్ట్ ఎంటర్ చేసి సబ్జెక్ట్ అనేది క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. ఎంటర్ టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా వైట్ డాగ్ అని ఇస్తున్నా. నాకు సబ్జెక్ట్ వచ్చేసరికి ఒక డాగ్ క్యారెక్టర్ అనేది క్రియేట్ అవ్వాలి. ఓకే, జనరేట్. చూడండి, డాగ్ క్యారెక్టర్ అనేది క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ సీన్ వచ్చేసరికి ఎంటర్ టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సీన్ టెక్స్ట్ వచ్చేసరికి ఇలా టైప్ చేసిన ఇండియన్ విలేజ్ రోడ్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను. జనరేట్. నెక్స్ట్ స్టైల్ వచ్చేసరికి ఒక 2D మోడల్లో ఉండాలా, 3D మోడల్లో ఉండాలా, లేదా రియలిస్టిక్గా ఉండాలా అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. మళ్ళీ ఈ ఎంటర్ టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ స్టైల్ వచ్చేసరికి ఇలా టైప్ చేస్తున్నా అల్ట్రా రియలిస్టిక్ స్టైల్ అని ఇచ్చాను. జనరేట్. చూడండి, స్టైల్ కూడా క్రియేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ 3 సబ్జెక్ట్, సీన్, స్టైల్ బేస్ మీద మనకు ఒక ఇమేజ్ అయితే క్రియేట్ అవ్వాలి. ఇక్కడ మనం ఏదైనా ప్రాంప్ట్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. నేను ఎటువంటి ప్రాంప్ట్ ఇవ్వట్లేదు. నెక్స్ట్ ఆస్పెక్ట్ రేషియో వచ్చేసరికి ల్యాండ్స్కేప్ మోడ్లోనే ఉండాలి. ఓకే, సబ్మిట్. చూడండి, మనకి ఇమేజెస్ అయితే జనరేట్ అవుతున్నాయి. ఓకే, చూడండి, ఇమేజ్ అయితే నచ్చింది, డౌన్లోడ్ చేసుకుంటున్నా. జస్ట్ డౌన్లోడ్.
ఇక్కడ మీరు చూస్తే మనం ఇచ్చిన టెక్స్ట్ ఆధారంగా ఈ 3 ఇమేజ్ బేస్ మీద మనకు ఒక ఇమేజ్ అయితే జనరేట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్ లో మనం డాగ్ ఇచ్చాం కదా, పైన ప్లస్ ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేసుకొని ఇంకో సబ్జెక్ట్ ఇవ్వచ్చు. చూడండి, ఎంటర్ టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ క్యాట్ అని ఇస్తున్నా, జనరేట్. ఈ డాగ్ తో పాటు మనకి క్యాట్ కూడా రావాలి, సో క్యాట్ క్యారెక్టర్ కూడా క్రియేట్ అవుతుంది. చూడండి, మళ్ళీ జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ 2 ఇమేజెస్ అయితే జనరేట్ అవుతున్నాయి. చూడండి, ఈ డాగ్ పక్కన క్యాట్ కూర్చున్నట్టుగా వచ్చింది. ఇలాగా మనకి నచ్చిన సబ్జెక్ట్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సీన్లో మనం బ్యాక్గ్రౌండ్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవన్నీ క్లియర్ చేసేద్దాం. డిలీట్ 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 డిలీట్. ఓకే, ఇందాక మనం టెక్స్ట్ ఎంటర్ చేసి మనం ఇమేజెస్ అయితే క్రియేట్ చేసాం కదా, ఇప్పుడు కొన్ని ఇమేజెస్ అయితే అప్లోడ్ చేసుకొని మెయిన్ ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకుందాం. చూడండి, కింద అప్లోడ్ ఇమేజ్ ఉంది, దీని మీద క్లిక్ చేస్తున్నా. చూడండి, సబ్జెక్ట్ వచ్చేసరికి ఈ గర్ల్ క్యారెక్టర్ తీసుకుంటున్నాను. ఓపెన్. నెక్స్ట్ సీన్ వచ్చేసరికి అప్లోడ్ ఇమేజ్. చూడండి, ఈ బ్యాక్గ్రౌండ్తో కావాలి. ఓపెన్. ఈ 2 ఇమేజెస్ లోడింగ్ అవుతున్నాయి. నెక్స్ట్ స్టైల్ వచ్చేసరికి ఇక్కడ ఎంటర్ టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని నా దగ్గర కొన్ని ప్రాంప్ట్స్ అయితే ఉన్నాయి. చూడండి, నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకొని ఉంచుకున్నా. ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రాంప్ట్స్ ఉన్నాయి. ఈ వీడియోలో నేను యూజ్ చేసిన ప్రతి ప్రాంప్ట్ లింక్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో కొత్తగా వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ అయితే క్రియేట్ చేశాను. అక్కడ ఈ ప్రాంప్ట్స్ అయితే మెన్షన్ చేస్తాను, అక్కడి నుంచి మీరు యూజ్ చేసుకోండి. నెక్స్ట్ 2D స్టైల్ ప్రాంప్ట్స్ కొన్ని ఉన్నాయి, అలాగే 3D స్టైల్ ప్రాంప్ట్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నాకు రియలిస్టిక్ వేలో నాకు ఇమేజ్ అనేది క్రియేట్ అవ్వాలి. చూడండి, ఇంతవరకు సెలెక్ట్ చేసుకుంటున్నా. జస్ట్ రైట్ క్లిక్ చేసి కాపీ, ఈ వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఓకే, జనరేట్. ఓకే, 3 ఇమేజెస్ అప్లోడ్ అయిపోయినాయి. ఇప్పుడు ఎటువంటి ప్రాంప్ట్ నేను ఎంటర్ చేయకుండా ఇక్కడ ఆస్పెక్ట్ రేషియో వచ్చేసరికి ల్యాండ్స్కేప్ మోడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్. మనం అప్లోడ్ చేసుకున్న 3 ఇమేజ్ బేస్ మీద మనకి మెయిన్ ఇమేజ్ అయితే క్రియేట్ అయిపోతుంది. ఓకే, క్రియేట్ అయిపోయింది. ఈ ఇమేజెస్లో నాకు ఈ ఇమేజ్ నచ్చింది, డౌన్లోడ్ చేసుకుంటున్నా. జస్ట్ డౌన్లోడ్. చూడండి, మనం ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ అలాగే సబ్జెక్టు సేమ్ అలాగే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ డిలీట్ చేసేస్తున్నా. డిలీట్ డిలీట్ డిలీట్. నెక్స్ట్ ఇంకో ఇమేజ్ అయితే అప్లోడ్ చేసుకుందాం. అప్లోడ్ ఇమేజ్. ఈసారి ఈ టీషర్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓపెన్. సబ్జెక్ట్ టీషర్ట్. నెక్స్ట్ సీన్ వచ్చేసరికి మళ్ళీ అప్లోడ్ ఇమేజ్. సీన్లో ఇక్కడ ఒక మోడల్ ఉన్నాడు చూడండి, ఈ మోడల్ ఈ టీషర్ట్ వేసుకున్నట్టుగా నాకు కావాలి. చూడండి, ఈ మోడల్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓపెన్. నెక్స్ట్ స్టైల్ వచ్చేసరికి ఎంటర్ టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మనం ఇందా తీసుకున్న ప్రాంప్ట్స్లో ఒక ప్రాంప్ట్ అయితే తీసుకుందాం. ఇందులో ఈ ప్రాంప్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. జస్ట్ రైట్ క్లిక్ చేసి కాపీ, వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. జనరేట్. చూడండి, ఈ స్టైల్లో మనకి ఈ 2 ఇమేజెస్ రావడం జరుగుద్ది. ఓకే, సబ్మిట్. ఓకే, చూడండి, మనం అప్లోడ్ చేసిన టీషర్టు మనం తీసుకున్న పర్సన్ వేసుకున్నట్టుగా, అలాగే స్టైల్ మనం ఇచ్చిన ప్రాంప్ట్లో ఉన్న స్టైల్ బేస్ మీద మనకి ఈ ఇమేజ్ అయితే క్రియేట్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ ఇమేజెస్ కూడా డౌన్లోడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు సేమ్ పర్సన్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే స్టైల్ మారుస్తున్నాను. ఈ స్టైల్ డిలీట్ చేసేస్తున్నా. ఎంటర్ టెక్స్ట్. ఇక్కడ ప్రాంప్ట్స్లోకి వెళ్ళి ఇందులో 2D 3D ప్రాంప్ట్స్ కూడా ఉన్నాయి. చూడండి, 3D ప్రాంప్ట్స్లో క్లే మోడల్ ఉంది. ఈ క్లే మోడల్ ప్రాంప్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. జస్ట్ రైట్ క్లిక్ చేసి కాపీ, ఈ వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఓకే, జనరేట్. ఓకే, సబ్మిట్. చూడండి, ఇమేజెస్ క్రియేట్ అయిపోయినాయి. సేమ్ టీషర్టు క్లే మోడల్లో వచ్చింది. ఓకే, నెక్స్ట్ మనం క్రియేట్ చేసుకునే ఇమేజ్ మీదకి వెళ్ళామనుకోండి, పైన రిఫైన్ ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు మనం తీసుకున్న సబ్జెక్ట్తో పాటు వేరే సబ్జెక్ట్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. కింద ఒక ప్రాంప్ట్ అయితే టైప్ చేస్తున్నా. చూడండి, యాడ్ డాగ్ ఇన్ దిస్ సీన్. సబ్మిట్. చూడండి, డాగ్ కూడా యాడ్ అయిపోయింది. ఇప్పుడు ఇమేజ్ డౌన్లోడ్ చేసుకుంటే సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, క్లోజ్ చేసేద్దాం. క్లోజ్. ఇప్పుడు మనం క్రియేట్ చేసుకునే ఇమేజ్ని యానిమేట్ చేసుకుందాం. పైన యానిమేట్ ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేసుకుంటున్నా. ఇక్కడ ఒక వీడియో ఫార్మేట్లో కన్వర్ట్ చేసుకోవడానికి మనకి లిమిటేషన్స్ అయితే ఉంటాయి. మీకు అన్లిమిటెడ్గా వీడియోస్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఆల్రెడీ మీకు ఫ్లో ఆప్షన్ చెప్పాను, అందులో మీరు అన్లిమిటెడ్గా వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. సింపుల్గా ఒక టెక్స్ట్ ఎంటర్ చేస్తే చాలు, మనకి ఇది వీడియో ఫార్మేట్లో అయితే కన్వర్ట్ అయిపోద్ది. చూడండి, ఇలా టైప్ చేస్తున్నా. క్రియేట్ సింపుల్ యానిమేషన్ అని ఇచ్చాను. సబ్మిట్.
చూడండి వీడియో అయితే క్రియేట్ అయిపోయింది. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకుంటున్నా. చూడండి డౌన్లోడ్ ఆప్షన్. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. జస్ట్ ప్లే. ఇలా సింపుల్గా మనం యానిమేషన్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, క్లోజ్. నెక్స్ట్ వచ్చేసరికి స్టార్టింగ్లో మీకు ఒక పేజ్ గురించి చెప్పాను. చూడండి పైన ఎక్స్పెరిమెంట్ ఆప్షన్ ఉంది. దీని మీద క్లిక్ చేయగానే మనం స్టార్టింగ్ పేజ్కి అయితే వచ్చేస్తాము. ఇక్కడ ఆల్రెడీ కొన్ని ఎఫెక్ట్స్ అయితే క్రియేట్ అయి ఉన్నాయి. ఈ ఎఫెక్ట్స్ని మనం మాడిఫై చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ చూడండి విస్క్ అని ఉంది. ఈ విస్క్ టెక్స్ట్ని మన ఓన్ టెక్స్ట్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. దీని మీద క్లిక్ చేస్తున్నా. మేక్ యువర్ ఓన్ ఆప్షన్ ఉంది. దీని మీద క్లిక్ చేసుకోవచ్చు. చూడండి కింద ప్రాంప్ట్ ఒకటి డిఫాల్ట్గా ఉంది. ఈ ప్రాంప్ట్ దగ్గర విస్క్ అని టైటిల్ ఉంది. ఈ టైటిల్ ప్లేస్లో అనిల్ అని ఇస్తున్నా. ఓకే, సబ్మిట్. చూడండి టెక్స్ట్ అయితే రీప్లేస్ అయిపోయింది. ఇప్పుడు ఈ టెక్స్ట్ నచ్చింది అనుకోండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ టెక్స్ట్ని మనం యానిమేట్ కూడా చేసుకోవచ్చు. పైన యానిమేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్ ప్రాంప్ట్ ఒకటి టైప్ చేసుకొని చూడండి ఇలా టైప్ చేస్తున్నా. క్రియేట్ సింపుల్ టెక్స్ట్ యానిమేషన్. ఓకే, సబ్మిట్. ఓకే, వీడియో అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకుంటున్నా. డౌన్లోడ్. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. జస్ట్ ప్లే. ఇలాగ ఈ వెబ్సైట్లో ఉన్న డిఫాల్ట్ ఎఫెక్ట్స్ యూజ్ చేసుకొని మీ దగ్గర ఉన్న టెక్స్ట్ని ఇలాగ యానిమేట్ చేసుకోవచ్చు. ఓకే, క్లోజ్. నెక్స్ట్ వచ్చేసరికి మనం మన జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అయ్యాం కాబట్టి ఒకవేళ సైన్ అవుట్ అయినా సరే నెక్స్ట్ సైన్ ఇన్ అయినప్పుడు ఇక్కడ మై లైబ్రరీ అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసామనుకోండి సపరేట్గా ఒక విండో అయితే ఓపెన్ అవుద్ది. ఇక్కడ ప్రీవియస్ మనం చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కనబడతాయి. చూడండి మనం ఇంతకుముందు క్రియేట్ చేసిన ప్రాజెక్ట్స్ ఇక్కడ డేట్ వైజ్గా మనకు కనబడుతూ ఉంటాయి. లేదు మీరు ఇంతకుముందు క్రియేట్ చేసిన ఇమేజెసే కనబడాలనుకోండి పైన ఇమేజెస్ ఆప్షన్ ఉంది. దీని మీద క్లిక్ చేశారనుకోండి ఓన్లీ జనరేట్ చేసిన ఇమేజెస్ వరకే కనబడతాయి. నెక్స్ట్ వీడియోస్ కావాలనుకుంటే వీడియోస్, ఇంతకుముందు క్రియేట్ చేసిన వీడియోస్. ఇలాగా ఈ వెబ్సైట్ యూజ్ చేసుకొని నెంబర్ ఆఫ్ ఇమేజెస్ అలాగే వీడియోస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే ఏ రిలేటెడ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఆ వీడియో ట్యుటోరియల్స్ అన్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.